వన్ పీస్ లో ఫస్ట్ టైం మనకి గాడ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ది స్కైపియా ఆర్క్ లో. ఇందులో మనకి 4 మేజర్ గాడ్స్ గురించి చెప్పారు, కానీ మెయిన్ హైలైట్ చేసింది సన్ గాడ్ ని. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఓడా సెన్సే రైన్ గాడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేయడం పక్కన పెడితే లిటరల్లీ తన్ని చూపించేశారనమాట. ఫేస్ రివీల్ కూడా అయిపోయింది. తను ఎలా ఉంటాడో అది కూడా మనం ఈ చాప్టర్ లో చూడబోతున్నాం. పైగా డిఫీట్ అయిపోయిన మన సాంజీ జోరో కూడా మళ్ళీ ఫైట్ చేయడానికి లెగిసిపోతారు. ఈ చాప్టర్ లో మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. సో ఇంకా నేర్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మన లోకి నిద్దాగ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన ఈము మీదకి ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. కానీ మన ఈము సర్వైవ్ అయిపోతాడు. ఆ అటాక్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడో అది మనం ఈ చాప్టర్ యొక్క స్టార్టింగ్ లో చూడబోతున్నాం. మన లోకి ఆ అటాక్ చేసిన వెంటనే మన ఈము సమ్ కైండ్ ఆఫ్ బ్యారియర్ లాంటిది క్రియేట్ చేశాడు అనమాట. సో దాని వల్ల మనోడు బ్రతికిపోయాడు. ఇక్కడ మనం లోకి ఇంకా స్క్వెరెల్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఆకాశంలోనే ఉంటారు. ఇక్కడ మన లోకికి తెలుసు తను చేసిన అటాక్ ఈముకి తగలలేదు, తను ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి మన లోకికి తెలుసు. కానీ ఈము ఎక్కడ ఉన్నాడో మన లోకికి తెలీదు. ఆల్దో మన ఈము తన యొక్క సైజ్ ని కొంచెం పెంచాడు, బట్ స్టిల్ మన లోకి యొక్క సైజ్ చాలా పెద్దది కాబట్టి సో ఆ చిన్న ఈము ఎక్కడ ఉన్నాడో మన లోకికి కనపడట్లేదు అనమాట. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి ఈము సమా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన ఈము సమా ఆ పైన క్లైమేట్ ని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. పైగా తను చెప్తాడు కూడా, ఆకాశంలో ఉన్న ఆ ఐస్ పార్టికల్స్ ఒకరితో ఒకళ్ళు కొలాడ్ అవుతేనే అలా మెరుపు వచ్చేది. ఇది చూసిన ప్రతిసారి నాకు ఈ ట్రేడరే గుర్తుకొస్తాడు అని చెప్పి తను నిద్దాగ్ ని రిఫర్ చేస్తూ ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ప్రీవియస్ నిద్దాగ్ యూజర్ అలాగే ఈ స్క్వెరెల్ ఇద్దరు కలిసి మన ఇముసమాని బిట్ర చేశారనమాట. కట్టప్పలాగా ఇముసమాని పొడి చేశారు. అదే మన ఇముసమా ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఏ స్క్వెరెల్, చాలా సంవత్సరాల నుంచి నువ్వు నీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా, అయితే ఇప్పుడు ఫైనల్లీ ఈ లోకి గాని నీ యొక్క మాస్టర్ లాగా నువ్వు యాక్సెప్ట్ చేసావా స్క్వెరెల్ అని చెప్పి తను అడుగుతాడు. ఇంకిక్కడే మనకి హ్యామర్ యొక్క డెవిల్ ఫ్రూట్ గురించి చెప్తారనమాట. ఈ హ్యామర్ స్క్వెరెల్ రాటటాస్ అనే ఒక డెవిల్ ఫ్రూట్ తినింది. దాంతో తను ఒక స్క్వెరెల్ లాగా మారిపోయింది. ఇక్కడ ఏమో యొక్క మాటలు విన్న తర్వాత ఈ రాటటాస్ అసలు టైం వేస్ట్ ఏం చేయదన్నమాట. వెంటనే చాలా ఐస్ స్మోక్ ని వదిలేసిద్ది. ఇది చూసి మన లోకి కూడా తన యొక్క లైట్నింగ్ అటాక్ చేస్తాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి టీమ్ వర్క్ గా కంబైన్ అటాక్ చేస్తున్నారు అనమాట. ఇది చూసి మన ఈము కూడా తన వెంకలున్న రింగ్ ని పైకేస్తాడు. ఆ రింగ్ చాలా పెద్దగా మారిపోయింది. ఇంకా రింగ్ లోపల నుంచి మన ఈము సమా నోవా ఎక్లిప్స్ అని చెప్పి ఒక కొత్త అటాక్ ని ఉపయోగించింది. ఈ అటాక్ లో ఏమైందంటే ఆ షాడో రింగ్ ఉంది కదా, అందులోంచి కొన్ని డీమన్ మాన్స్టర్స్ బయటకు వచ్చి లోకి యొక్క అటాక్స్ తో కొలాడ్ అవుతాయి అన్నమాట. దీంతో ఇక్కడ చాలా ఎక్స్ప్లోజన్స్ కూడా జరుగుతాయి. మన ఈము అండ్ లోకి ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ర్యాపిడ్ గా అటాక్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ బాంబులు కూడా పేలుతూనే ఉంటాయి. అండ్ ఇది మొత్తం దూరం నుంచి బోనీ చూస్తూ ఉండిద్ది. అండ్ తను చెప్పిద్ది, బాబోయ్ అక్కడ ఎవడో గట్టి కొట్టుకుంటున్నాడు, అక్కడికి నేనైతే అస్సలు వెళ్ళను అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఈ మాటలు విని మన లిలిత్ చెప్పిద్ది, నువ్వు వెళ్తానన్నా నేను అక్కడికి వెళ్ళనివ్వను, అక్కడికి నువ్వు వెళ్తే గ్యారంటీ పోతావని చెప్పి నాకు తెలుసు, అందుకనే నువ్వు ఇక్కడే ఉండాలి, నిన్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాకు ఇచ్చారు, పైగా మన దగ్గర సాంజీ కూడా ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. అండ్ మీరు మన సాంజీని చూసుకోవచ్చు. కానీ మన బోనీ చెప్పిద్ది, ఇంతకీ ఆ వచ్చింది ఎవరు, నువ్వు గవర్నమెంట్ లోనే పనిచేసావు కదా లిలిత్, నీకు తెలుసా తను ఎవరు అని చెప్పి తను అడిగిద్ది. అండ్ మన లిలిత్ చెప్పిద్ది, ఈ గవర్నమెంట్ గత 800 years నుంచి నడుస్తుంది, నాకేం తెలుసు వీడెవడో, నేను కూడా ఇప్పుడు వరకు వీడిని చూడలేదు అని చెప్పి తను అనిద్ది. బట్ అప్పుడే మన సాంజీ కళ్ళు తెరుస్తాడు అనమాట. ఇంక తను హఠాత్తుగా చెప్తాడు, నేను వెళ్ళాలి అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇది చూసి వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి సాంజీ అని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతారు. ఇంకప్పుడే మనకి తెలిసిద్ది, మన ఈము సాంజీని కొట్టేసిన తర్వాత సాంజీ కింద పడిపోయాడు. కానీ తన దగ్గరికి మన కిలింగం వస్తాడనమాట. అండ్ మన కిలింగం చెప్తాడు, నువ్వు పోయావని అనుకున్నా కానీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, కానీ ఇప్పుడు నేను నిన్ను చంపలేను, నేను నా పనిని కంప్లీట్ చేయాలి అని చెప్పి తను ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ మన సాంజీ అడుగుతాడు, ఏం పని కంప్లీట్ చేయాలి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన కిలింగం ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు అనమాట. సో అది గుర్తొచ్చి మన సాంజీ ఇప్పుడు వెంటనే లెగిసిపోయాడు. ఇప్పుడు తను కిలింగం ని ఆపకపోతే ఏదో పెద్దది జరగబోతుంది అని చెప్పి మన సాంజీకి తెలుసు. అండ్ ఈ కంట్రీ తన కెప్టెన్ లూఫీ అండ్ తన ఫ్రెండ్ ఊసప్ యొక్క ఫేవరెట్ కంట్రీ. అండ్ ఈ కంట్రీలో చాలా హాట్ బ్యూటీస్ కూడా ఉన్నాయి. సో నేను ఈ కంట్రీని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి మన సాంజీ డిసైడ్ అయిపోతాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎల్బఫ్ యొక్క లైబ్రరీ లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సోల్ ఇంకా రాబిన్ ప్రస్తుతం మొత్తం వెతికేస్తుంటారనమాట. అండ్
అండ్ వీళ్ళకి ఒక సీక్రెట్ రూమ్ దొరికిద్ది. ఆ రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బుక్స్ అన్ని ఉంటాయి, బుక్స్ తో పాటు ఆ ఔల్ కూడా ఉండిద్ది. ఇది చూసి మన రాబిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. అమ్మయ్య, బుక్స్ మొత్తం ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నాయని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. కానీ మన సోల్ ఆలోచిస్తూ ఉంటాడు, ఈ లైబ్రరీకి చాలా దారుణంగా మంటలు అంటుకున్నాయి, కానీ ఔల్ పారిపోకుండా ఈ బుక్స్ అన్నిటిని ఈ సీక్రెట్ రూమ్ లోపలికి తీసుకొచ్చింది. అసలు ఈ ఔల్ ఏంటిది, ఇలా ఎలా చేసింది అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన గర్డ్ అండ్ చాపర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చాపర్ ప్రస్తుతం గర్డ్ యొక్క ఫింగర్స్ ని మళ్ళీ నార్మల్ గా మార్చేశాడు అన్నమాట. అంటే మొత్తం కుట్టేశాడు, స్ట్రెచ్చింగ్ వేసాడు. అలానే ఈ ఫింగర్స్ అన్ని మళ్ళీ నార్మల్ లాగా మారిపోయాయంటే కాదు గైస్, ఇది హీల్ అవ్వడానికి అట్లీస్ట్ 1 month పట్టిద్ది అనమాట. అదే మన చాపర్ ఇక్కడ చెప్తూ ఉంటాడు. అండ్ ఈ మాటలు విని మన గడ్ కూడా చాలా సాడ్ గా అయిపోయింది. బికాస్ తనే ఒక డాక్టర్, బట్ తను ఇక్కడ ఒక పేషెంట్ లా మారిపోయింది అనమాట. అందుకనే చాపర్ నన్ను క్షమించు, నేను 1 month వరకు ఎవరికి ఏం హెల్ప్ చేయలేను అని చెప్పి తను అక్కడ ఏడుస్తూ ఉండిద్ది. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, ఆ పిల్లల యొక్క పేరెంట్స్ అలాగే ఆ పిల్లలు అండ్ రోడ్ వీళ్ళందరూ ఈ రూమ్ లోనే ఉన్నారనమాట. మన చాపర్ ఇక్కడ ప్రతి ఒక్కరికి తన యొక్క ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం రోడ్ ని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తను గట్ కి చెప్తూ ఉంటాడనమాట, నేను ఫింగర్స్ అలా డ్యామేజ్ అయిపోయాయి కదా, కావాలంటే నువ్వు నా ఫింగర్స్ ని తీసేసుకో, ఇదిగో తీసేసుకో అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇది చూసి మన గట్ కూడా నవ్విద్ది. రోడ్, నువ్వు నీ తమ్ముడి యొక్క ప్రాణాలు కాపాడడానికి ఏం ఆలోచించకుండా దూకేసావు కదా, నేను ఇంప్రెస్ అయ్యాను. నువ్వంటే నాకు చాలా అసహ్యంగా ఉండేది, కానీ ఇప్పుడు నీ మీద కొంచెం నాకు రెస్పెక్ట్ వచ్చింది అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు విని మన రోడ్ సంతోషంతో అటు ఇటు గెంతేస్తాడు అనమాట. చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తాడు. ఇది చూసి వాళ్ళ తమ్ముడు చెప్తాడు, ఇప్పుడే కదరా నీ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది మా అందరికి, కానీ ఈ డాన్స్ తో ఉన్న రెస్పెక్ట్ కూడా పోయిందిలే అని చెప్పి తను అంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి జోరో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన జోరో కొంచెం రికవర్ అయిపోయాడు అనమాట. తను మన గోల్డ్ బర్గ్ యొక్క భుజం మీద ఉన్నాడు. తను ఇక్కడ చెప్తాడు కూడా, థ్యాంక్ యూ గోల్డ్ బర్గ్, నువ్వు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడినే కాదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన గోల్డ్ బర్గ్ కూడా చెప్తాడు, ఏం పర్వాలేదు జోరో, అయినా మా క్రూలో నేను ఒక్కడనే కదా తక్కువ గాయాలతో ఉంది, ఇలా పరిగెత్తడంలో నాకేం ప్రాబ్లం లేదు. పైగా మీ స్ట్రాహెడ్స్ ఈ విలేజ్ లో ఉండడం మేము చేసుకున్న అదృష్టం. ఒకవేళ మీరు మా ఎల్బాఫ్లో లేకపోతే మేము ఇప్పటికే అందరం పోయే వాళ్ళం. థ్యాంక్ యూ జోరో అని చెప్పి తను జోరోని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. కానీ మన జోరో చెప్తాడు, ఈ థ్యాంక్స్ నాకు కాదు, నా యొక్క కెప్టెన్ కి చెప్పు. మా కెప్టెన్ ది ఒకటే మోటివ్, నా ఫ్రెండ్ ఇల్లు నా ఇల్లు అన్నట్టే తను అనుకుంటాడు. అందుకనే మీ కంట్రీ మీదకి ఇలా ఆపద రాగానే మీ అందరికి ఇలా హెల్ప్ చేస్తున్నాడు. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆ ఎనిమీ మీద. ఆడు నా మీదకి సమ్ కైండ్ ఆఫ్ బ్లాక్ ఫ్లేమ్స్ వదిలాడు, అవి ఇప్పుడు ఐరన్ మెటల్స్ లాగా మారిపోయినాయి. అసలు ఆ వ్యక్తి చేసిన అటాక్ అసలు అది ఏంటిది అని చెప్పి మన జోరో ఆ ఐరన్ బాల్ ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన సోమర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన సోమర్స్ చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడు అనమాట. తను వెంటనే కిందకి వెళ్ళి ఒక పెద్ద షిప్ ని తీసుకొచ్చి మళ్ళీ ఈ పైన లేయర్ లో పెట్టేశాడు. ఇప్పుడు ఇది చూసి మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో వీడు మళ్ళీ షిప్ ఎందుకు తెచ్చాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి, అంటే వీళ్ళ యొక్క మెయిన్ పని అదే కదా. దట్స్ వై తను ఇక్కడ కిలింగం కి ఫోన్ చేసి చెప్తాడు అనమాట, నేను ఇక్కడ షిప్ ని ప్రిపేర్ చేశా, నువ్వు పిల్లల్ని ప్రిపేర్ చేసావా అని చెప్పి తను అడుగుతాడు. కానీ ముందున్న మన కిలింగం ఉనుకుతూ ఉంటాడు. ఇది గమనించి మన సోమర్స్ అడుగుతాడు, కిలింగం నువ్వేంటి మాట్లాడట్లా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన కిలింగం చెప్తాడు, నన్ను క్షమించు సోమర్స్, నువ్వు నేను మన సెలిస్టియల్ డ్రాగన్స్ దేన్ని చూసైతే భయపడతామో వాటిని నేను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసా, నన్ను క్షమించు అని చెప్పి తను అలా భయపడుతూ ఉంటాడు. ఇది చూసి మన సోమర్స్ కూడా షాక్ అయిపోతాడు, అసలు నువ్వు దాన్ని ఎందుకు సమ్మన్ చేసావురా, అసలు ఈ సిచ్యువేషన్ లో అది మనకు అవసరమా, పైగా నువ్వు ఇప్పుడు తన్ని కంట్రోల్ చేయగలవా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన కిలింగం చెప్తాడు, ఇది నేను క్రియేట్ చేసిన డ్రీమ్ మాన్స్టర్ కాబట్టి ఆబ్వియస్లీ నేను కంట్రోల్ చేయగలనేమో అని చెప్పి తను అంటాడు. ఇది విని మన సోమర్స్ చెప్తాడు, మనం ఇప్పటికే చాలా మెస్డప్ చేసేసాం, ఇప్పుడు నువ్వు తన్ని కంట్రోల్ చేయకపోతే సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారిపోయింది. అసలే ఈ మూసమ్మ కూడా ఇక్కడే ఉన్నారు, మనం తన్ని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు, తను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకే ప్రమాదం, నా మాట విని నీకు ఇచ్చిన పని తొందరగా కంప్లీట్ చేయని చెప్పి తను అంటాడు. ఈ మాట విని వెంటనే మన కిలింగం ఆర్డర్స్ ఇస్తాడనమాట, వెళ్ళు పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొని రా అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ విలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ హఠాత్తుగా చాలా వర్షం పడడం స్టార్ట్ అయింది అనమాట. లైక్ కాసేపట్లోనే ఇక్కడ మొత్తం మునిగిపోయే సిచ్యువేషన్ లో వచ్చేసిద్ది. ఇంకప్పుడే ఒక
హ్యాండ్ వచ్చి ఆ పిల్లలందరినీ తీసుకెళ్లిపోయిద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన సోమర్ చెప్తూ ఉంటాడు, అసలు సన్ గాడ్ ఇంకా మిగతా గాడ్ ని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ సెలెస్టియల్ డ్రాగన్ ఎక్కడో రెడ్ లైన్ యొక్క టాప్ లో ఉన్నోళ్ళు కూడా దీన్ని చూసి భయపడేవారు. ఇది అండర్ గ్రౌండ్ లో ఒకప్పుడు చాలా డిస్ట్రక్షన్ ని తీసుకొచ్చింది. అది అపియర్ అయిన ప్రతిసారి రైన్ యొక్క రిథమ్ తోనే అపియర్ అయ్యేది. అదే రైన్ గాడ్ జాజా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మీరు జాజా యొక్క ఫుల్ ప్యానల్ ని చూసుకోవచ్చు. తన దగ్గర మొత్తం 4 హ్యాండ్స్ అయితే ఉంటాయి. తన బాడీ మొత్తం వాటర్ బాడీ లాగానే ఉంది. ఇప్పుడు మనకి లింగం యొక్క డ్రీమ్ నుంచి ఇది వచ్చింది కాబట్టి దీని యొక్క రియల్ బాడీ ఇదేనా లేకపోతే దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అది మనం సరిగ్గా చెప్పలేము. బట్ జస్ట్ ఇమాజిన్ ఈ బీయింగ్ ఒకవేళ సముద్రాన్ని గనక కంట్రోల్ చేయగలిగితే బ్రో, దిస్ ఈస్ ద బ్రోకెన్ డెవిల్ ఫ్రూట్. పైగా మనకి లింగం చెప్పాడు తను రావడంతోనే రైన్ రిథమ్ తో వచ్చిద్దని. అండ్ ప్రెజెంట్ లో నాకు తెలిసి ఈ డెవిల్ ఫ్రూట్ మన డ్రాగన్ దగ్గర ఉంది. మన ఓడా సెన్సే లాక్ డౌన్ లో మన డ్రాగన్ ని కూడా సేమ్ ఇలాగే వర్షంలోనే ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. నేను ప్రతి ఒక్క కామెంట్ రీడ్ చేస్తా, సో కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మనకి లింగం చెప్తాడు, హే సోమస్ రెడీగా ఉన్నావు కదా, నేను పిల్లల్ని పట్టేసుకున్నా, నీ దగ్గరికి వస్తున్నా అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి సాంజీ అండ్ జోరో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన సాంజీ లింగం ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు అండ్ మన జోరో సోమర్స్ ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రస్తుతం మన సాంజీ ఇంకా జోరో ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళిద్దరికి కూడా తెలుసు వాళ్ళిద్దరూ ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలరని. బట్ స్టిల్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు చెప్పుకుంటారనమాట, డోంట్ మిస్ దిస్ అప్ యు బాస్టర్డ్ అని చెప్పి వీళ్ళిద్దరూ పరిగెడతారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా మర్చిపోమాకండి గైస్. అలాగే కొత్త చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. Until then, bye bye.